ముందుగా ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఏమండి, ఇది మా పసిపాపాయ అండి. దీన్ని తీసుకుని మీ చేతిలో పెడుతున్నాం. మీరే సమయానికి లైక్లు, షేర్లు, సబ్స్క్రైబ్లు చేసి జాగ్రత్తగా చూసుకుంటారని భావిస్తున్నాం. అరే ఉడతా, అరే ఉడతా, అరే ఉడతా, ఎంతసేపు రా తలుపుతి? ఓ డియమ్మ, అప్పుడే 8 అయిపోయింది, వీడు ఇంకా లేవలేదు. ఎంతసేపు రా? అరే ఉడతా, తలుపుతి. ఏంట్రా, మంచి నిద్ర పోగొట్టేశావు కదరా. అరే, ఈరోజు మన ఛానల్ అనౌన్స్మెంట్ గురించి ప్లాన్ చేద్దాం అనుకున్నాం కదరా, మర్చిపోయావా అప్పుడే? అవునరా, అదే రాత్రంతా బాగా ఆలోచించి పడుకునేసరికి బాగా లేట్ అయిందిరా. సర్లే గాని, చేసిన చాలే గాని త్వరగా రెడీ అవ్వు, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. వాడు వెయిట్ చేస్తుంటాడు మన గురించి. సరేరా బిట్టు, పద పద త్వరగా వెళ్దాం. ఓడిమ్మా, చాలా లేట్ అయిపోయింది. అందరూ ఎదురు చూస్తూ ఉంటారేమో నా కోసం. త్వరగా వెళ్ళాలి. అమ్మయ్య, వచ్చేసావరా. ఏంటి ఎవడో రాలేదు ఇంకా? ఓడి అమ్మ, అంతేలే. ఈ మల్లిగడికి కాకపోతే ఇంకెవడికి బాధ్యత ఉంటుంది? ఒక్కడు రాలేదు. 8 గంటలకల్లా గ్రౌండ్లో కలుద్దాంరా అని చెప్పాం. రాని నా కొడుకులకి ఒక్కొక్కడికి ఈవేళ ఉంటుంది నా చేతిలో. ఎరా మళ్ళీ అప్పుడే వచ్చావా? ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? అరే, మనం ఎన్ని గంటలకు కలుద్దాం అనుకున్నాం, మీరు ఎన్ని గంటలకు వచ్చారా? ఓరే, అంతా ఈ ఉడతగడి వల్లేరా, బాగా లేట్ అయిపోయింది. సరేలే, ఈ మల్లిగడి కూడా ఇప్పుడే వచ్చి ఉంటాడు రా. అప్పుడెప్పుడో గంట క్రితం వచ్చినట్టు ఎలా బిల్డప్లు ఇస్తున్నాడు. అరే, మల్లిగాడు టైం అంటే టైమే. గంట నుంచి వెయిట్ చేస్తాడు రా ఈ మల్లిగాడు మీకోసం. మీలాగా టైం సెన్స్ లేదనుకున్నారా నాకు? రా, నీ కబుర్లు నాకే నేనేమైనా బిట్టుగళ్ళ కనిపిస్తున్నానా? ఓర్ నీ అబ్బా, మధ్యలో నన్ను ఎందుకు లాగుతావు? అదే ముందే వచ్చుంటే మాకు ఫోన్ చేసేవాడు కదరా. ఓడి అమ్మ, అనవసరంగా కెలికినట్టున్నావు ఇన్ని. ఏడ్రా ఆ సంతోష్ గారు, ఏడ్రా ఆడెక్కడా? ఏమోరా, నాకు తెలీదు. ఒకసారి ఫోన్ చేయడికి. చేస్తా నాగరేడికి. హలో, ఎరా సంతోష్, ఎక్కడున్నారా? హే బ్రో, దారిలో ఉన్నాను, వచ్చేస్తాను బ్రో. అరే సంతోష్గా, నువ్వు ఎక్కడున్నా ఈరోజు పులిహోర కలుపుకునే ప్రోగ్రాంలో పెట్టుకోకుండా అర్జెంటుగా ఎక్కడున్నా నువ్వు గ్రౌండ్ దగ్గరికి వచ్చే. అర్థమవుతుందా? అలాగే బ్రో, 10 minutes లో మీ దగ్గర ఉంటాను. ఓకే? యా. చెప్పండి రా, అసలు అనౌన్స్మెంట్ ఎలా చేద్దాం? ప్లాన్లు ఏంటి? మీ ఐడియాలు ఏంటి? చెప్పండి రా. అదిగోరా, మన సంతోష్ గారు కూడా వచ్చాడు. ఏంట్రా, ఏం ప్లాన్ చేశారు? నా దగ్గర మంచి ఐడియా ఉంది బ్రో. ఏంట్రా అది? బ్రో, మన కిట్టుగడి ప్రెస్కి వెళ్ళి 100x100 పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఒక 4 వేయించి, రాయగఢ్ రోడ్లో ఒకటి, బెలగం బస్ స్టాప్ దగ్గర మరొకటి, అలాగే కాంప్లెక్స్ సెంటర్లో ఒకటి, నవరత్న థియేటర్ దగ్గర ఒకటి వేస్తే ఉంటుంది బ్రో. బొమ్మ దద్దరు వెళ్ళిపోద్ది అంతే. ఒక్కసారి ఆలోచించుకోండి ఎలా ఉంటుందో. పెద్ద పెద్ద కటౌట్ల మీద సంతోష్ గాడు, అలాగే మల్లిగాడు ఒక పక్క, అలాగే బిట్టుగాడు మరొక పక్క, అబ్బాబాబా ఉడతగాడు మరొక పక్క. ఒక్కసారి ఊహించుకోండి బ్రో. సూపర్ ఐడియారా, అదిరిపోయింది. ఒరే, అంతేకాకుండా పార్తీపురం బస్టాండ్కి వచ్చిపోయే బస్సులన్నిటి మీద వెనక పక్కనే సైడ్ని పెద్ద పెద్ద పోస్టర్లు అంటిస్తే ఉంటుందిరా మామ. పబ్లిసిటీ మామూలుగా ఉండదు, ఊరూరు అదిరిపోద్ది అనుకో. అరే, అలాగైతే బస్సుల్లోనే కాదురా, మన ఊర్లో 2 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. బోల్డ్ ట్రైన్లు తిరుగుతూ ఉంటాయి. ఇలాగా ప్రతి ట్రైన్ మీద కూడా పెద్ద పెద్ద పోస్టర్లు అంటిద్దాం. అప్పుడు మన ఛానల్ పేరు జిల్లా లెవెల్లోనే కాదు, స్టేట్ లెవెల్లో మారు మ్రోగిపోద్దురా. ఎలా ఉంది? అవును బ్రో, అదిరింది ఐడియా. ఏం ముడతా బ్రో, ఏంటి సైలెంట్గా ఉన్నావు? ఏం ఐడియా నచ్చలేదా? రా, తొక్కలో మీటింగ్లు, తొక్కలో ఐడియాలు.
ఒక్కడికి కూడా బుర్ర సరిగా పనిచేయదురా రా. ఈ ఉడతగాడు లేకపోతే మీరందరూ ఏమైపోతారా? ఏట్రా ఉడతా, ఆ చెప్పేదేదో కాస్త అర్థమయ్యేలా చెప్పరా బాబు. లేకపోతే ఏంట్రా, ఒకడేమో 100/100 పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేద్దామంటాడు, ఇంకొకడు ట్రైన్ల మీద, ఇంకొకడు బస్సుల మీద పెద్ద పెద్ద పోస్టర్లు అంటించేద్దామంటాడు. మనం ఏమైనా ఎలక్షన్కి కానీ వెళ్తామేంట్రా? మనం ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటున్నాం అంటే ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ చూస్తారా? ఇది ఓన్లీ పార్వతీపురం విజయనగరం అనే కాదు, తెలుగు వాళ్ళు ఎక్కడి నుంచి అయినా ఎప్పుడైనా ఏ టైంలో కావాలంటే అప్పుడు చూసుకుంటారు. అదే మన కంటెంట్ బాగుందనుకో అందరికీ రీచ్ అవుద్ది. సో మనం ఏం చేస్తామంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము అలా సోషల్ మీడియాలో అకౌంట్స్ క్రియేట్ చేసుకుని మంచి పోస్టులు డిజైన్ చేసుకుని మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకోవడమేరా. కంటెంట్ బాగుంటే అది వైరల్ అవుద్ది. అమ్మ ఉడతా, చూడ్డానికి ఇంతున్నా నీలో చాలా విషయం ఉంది రోయ్. సూపర్గా చెప్పావరా. ఏరా ఎలా ఉంది ఈ ఐడియా చెప్పండి రా. అవును బ్రో, ఉడతా బ్రో చెప్పింది 100% కరెక్ట్. అరే ఉడతా, ఎన్నాళ్ళు ఎక్కడ తెచ్చారో ఇవన్నీ? తీ బయటికి తీ. అందుకే అన్నారు పెద్దలు, ఉడతగాడి మాట సద్దన్నం మూట అని. ఓరిడేసాలోయ్. అరే ఏదేమైనా ఉడతగాడు సూపర్ ఐడియా ఇచ్చాడు కాబట్టి నా అకౌంట్లో ఆడికి గోలీ సోడా గంటరం కొట్లో. బ్రో అయితే అనౌన్స్మెంట్ మీద ఫుల్ క్లారిటీ వచ్చేసింది. సో వాట్ నెక్స్ట్ బ్రో? నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ ఎపిసోడ్ ఏం చేద్దాం? అరే ముందు ఈ ఉడతగాడిని అడుగుతారా బాబు, వీడి దగ్గర ఇంకేమున్నాయో. ఎరా ఉడతా, దీనికి కూడా ఏమన్నా ఉన్నాయంటారు నీ దగ్గర? కొంచెం బుర్ర వాడితే ఐడియాలు అటంతటా అవే వస్తాయిరా. ఒరే మీకు విషయం గుర్తుందా, ఆ నాడి వీధిలోను సీనియర్స్ అందరూ కలిపి మన బ్యాచ్ని తొట్టి గ్యాంగు అని కమ్మదొబ్బేవారు గుర్తుందా? ఇప్పుడు అదే పేరు పెట్టి మనం స్కూల్లో చేసే అల్లరంతా కలిపి ఓ ఎపిసోడ్ తీస్తే ఉంటుందిరా కెవ్వు కేక. ఎరా ఉడతా, మంచి ఫామ్లో ఉన్నట్టున్నా. ఏదేమైనా ఒరే నువ్వు మాతో తిరుగుతూ ఉంటే ఏదో ఉడతగాడు అనుకున్నాం కానీ నీలో ఒక 2 విక్రమ్ శ్రీనివాసు, ఒక SS చంద్రమౌళి ఉన్నారని గుర్తించలేకపోయావురా. సారీ రా ఉడతా, ఎక్స్ట్రీమ్లీ సారీ రా. సూపర్ రా ఉడతా బ్రో. అరే మన బిట్టుగాడు క్లాస్ లీడర్గా చేసిన రోజులు గుర్తున్నాయా? అవునరా, అందులో కొన్ని సీన్లు తీసుకుని లేదా కొన్ని సిచ్యువేషన్లు తీసుకుని ఎపిసోడ్స్ కనుక చేస్తే ఉంటుందిరా మామా కెవ్వు కేకో కేక. ఓడి అమ్మ, తిరిగి అందరూ నన్నే టార్గెట్ చేశారు కదరా. సరేలే, ఏం చేస్తాం, మన ఛానల్ బాగుంటే అంతకన్నా మనకేం కావాలి. ఓకే సరేరా, అయితే మన ఫస్ట్ ఎపిసోడ్ తొట్టియంగా అన్నమాట. సరే అయితే దొల్లగొట్టి దూపం వేసేద్దాంరా. ఒరే మళ్ళీ అంతకన్నా ముందు మీ నాన్నని, మన జగన్నాథం సార్ని పరిచయం చేయవా? అవునరా, అదిగో ఇద్దరు మాటల్లోనే వచ్చారు. యారా అబ్బాయిలు, ఎంతవరకు వచ్చారా పనులు? ఛానల్ అంతా రెడీ అయిపోయినట్టేనా? నాన్నగారు, మిమ్మల్ని మీరు మన ప్రేక్షక దేవులకి పరిచయం చేసుకోండి మరి. నమస్కారం అండి, నా పేరు పిట్టా పార్వతీశం. నేను పశువుల ఆసుపత్రిలో కాంపౌండర్గా పనిచేస్తూ ఉంటానండి. ఈడేనండి నేను కన్నా నా దొంగనా కొడుకు. వీడికి పెట్టిన పేరేమో దేవుడి పేరు మల్లికార్జునరావు. మరి జనాలందరూ వీడికి పెట్టిన పేరేంటో తెలుసా అండి? మాస్ మల్లిగాడు. హాయ్ అండి, నా పేరు జగన్నాథం. నేను వీళ్ళ లెక్కల మాస్టర్ని. స్కూల్లో కొంతమంది కాదు చాలా మంది నోరు తిరక్క జడ్డి జగన్నాథం అని పిలుస్తూ ఉంటారండి. ఏముండోయ్, మీకు విషయం తెలుసా? నా ఇంటి పేరు కన్నా ఇదే బెటర్గా ఉందిలేండి, అందుకే అలా సర్దుకుపోతూ ఉంటాను. కానీ స్టూడెంట్స్ మాత్రం ఎవడైనా అన్నాడనుకో, నాకు బీపీ ఎక్కడికో లేచుద్దండి. అప్పుడు నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏమండి, మా వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఛానల్ ప్రారంభిస్తున్నారు. అలాగే మీరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని
మా వాళ్ళందరినీ ఆదరిస్తారని భావిస్తున్నాము. నాన్నగారు మీరు అంతగా చెప్పాలా మన తెలుగు వాళ్ళకి? తెలుగు వాళ్ళు తలుచుకుంటే సాధ్యం కానిది ఏమీ లేదు. రీసెంట్గా ఆసియా కప్లో చూశారు కదా, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఇలాగా అన్నవాడి పరిస్థితి ఏమైందో, మన తెలుగు కుర్రాడు ఎలా దుమ్ము దులిపాడో చూశారు కదా. అలాగే లైక్లు, షేర్లు, సబ్స్క్రైబులు, 6లు 4లు కొట్టినట్టుగా మోత మోగించేయాలి మరి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు నచ్చితే కామెంట్ కూడా చేయండి. మీ ఫీడ్బ్యాకే మాకెంతో ముఖ్యం. ఫిల్మోజీ